అది ముక్కోటి ఏకాదశి. అది ఉత్తర ద్వార దర్శనము. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనంలో నుండి భగవంతులందరూ దేవుళ్ళందరూ నడుస్తారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు నడిచినటువంటి దారిలో మనం నడవాలి అనేటువంటిది, ఆ దారిలో నడిస్తే మనకు మోక్షం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ముక్కోటి ఏకాదశి, అదే వైకుంఠ ఏకాదశి అనేటువంటిది చేస్తారు. తొలి ఏకాదశి అనేటువంటిది పండగలకు ప్రథమమైనటువంటి పండగ. అంటే ఈ తొలి ఏకాదశి నుండే ఇంకా పండగల ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆషాఢ మాసం నుండి ఇక తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. సో దాంట్లో తొలి ఏకాదశి నాడు తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఇంట్లో మటన్ ఉంటుంది. ఆ రోజు జనరల్గా ఏకాదశి నాడు భోజనమే చేయరు, కానీ ఆ రోజు తెలంగాణలో మటన్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు వండుతారు స్వామి ఆ రోజు? నేను ఉండను, జనరల్గా అందరి ఇళ్లలో చెప్తున్నా. అంటే నేను అనేది ఏంటంటే నా ఇష్టాలకు సంబంధించి కాదు నేను మాట్లాడేది, శాస్త్రానికి సంబంధించి మాట్లాడుతున్నా. అది అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతిదీ కూడా దైవికంగా మాట్లాడుతున్నా. నేను ఏది మాట్లాడినా కామాఖ్య అమ్మవారిని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నా. కామాఖ్య అమ్మవారిని పూజించేటువంటి భక్తుడిగా, క్రియేటర్గా, అంటే కామాఖ్య దేవ దశమహావిద్యలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చూపించేటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నా తప్ప నా సొంతంగా నాకు మందు తాగాలని సోకు, మటన్ తినాలని సోకు, చికెన్ లేదు. ఒకవేళ నిజంగానే అలా తింటే ఏ వ్యక్తి కూడా ఇంత మూర్ఖంగా బయటకు వచ్చి చెప్పుకోడు. ఓకే, వ్యక్తిగతంగా మాట్లాడేటట్టయితే నా సొంతంగా నేను ఇప్పుడు ఒక సామెతనే ఉంది, చికెన్ తింటామని బొక్కలు మెళ్ళేసుకొని తిరుగుతామా? కరెక్ట్. సో నేను నిజంగానే మాంసం తినాలని ఎముకలు మెళ్ళేసుకెళ్ళి, సో నేను ఒకవేళ నా వ్యక్తిగతమైనటువంటి అలవాట్ల గురించి మాట్లాడుకుంటే నేను మీకు చెప్పా. ఎందుకు చెప్తా? ఈ డిస్కషన్ ఎందుకు చేస్తా? దొంగతనంగా పోయి మంద అవుతా, దొంగతనంగా పోయి మటన్ తింటా మిగతా వాళ్ళలాగానే. కానీ నేనేం మిగతా వాళ్ళు అలా చేస్తుంటారా? అంటే చేసే వాళ్ళ గురించి అందరిని అంటలేను, ఇది నేను అదే చెప్తున్నా, అందరిని అంటలేను. ఇక్కడ కొంతమంది ఎవరైతే శోస్త్రీలు ఉన్నారో, ఎవరైతే బ్రాహ్మణ ఆచారాలని పాటిస్తున్నారో, ఎవరైతే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచిస్తున్నారో వాళ్ళ జోలికి నేను పోవడం లేదు. మొన్న మాకు సంబంధించినటువంటి మా సోదర సమానులు మురుముళ్ళ వెంకటరామ శర్మ గారు అని ఉంటారు. ఆయన దర్శనం మాసపత్రిక సంబంధించినటువంటి వ్యక్తి. సోదర ఏంది ఇది మీరు ఇట్లా చెప్పుకున్నారు, ఇట్లా ఇది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం? అవునన్నా, వ్యక్తిగతమైన అభిప్రాయమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. రైట్. ఇప్పుడు కామాఖ్యకు వచ్చి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, వేణుస్వామికి తెలుస్తుంది, థర్డ్ పర్సన్కి తెలియదు కదా. సో వాళ్ళందరూ కూడా విమర్శిస్తారు. ఏమని అంటే వేణుస్వామి చేసే తప్పు అనుకోని, తప్పే ఉంది. ఓకే, ఇప్పుడు ఒక వీడియో ఉంది, ఉజ్జయిని మహాకాళేశ్వర్లో మందు అభిషేకం చేస్తారు ఒక టెంపుల్లో. అక్కడనే కర్ణాటకలో ఒక 50 టెంపుల్స్లో మందు ప్రసాదంకి ఇస్తారు, నాన్ వెజ్ ప్రసాదంగా పెడతారు, లిక్కర్ ప్రసాదంకి ఇస్తారు మనకు. సో అక్కడికి పోతే తెలుస్తుందా, లేకపోతే పోకుండా తెలుస్తుందా? పోతేనే తెలుస్తుంది ఏంటని. మరి ఇప్పుడు ఒక ఉదాహరణ, వ్యవహారాలన్నీ ఆ ప్రాంతాలకు ఇప్పుడు అట్లనే మన రాంచీ దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో పొద్దున్నే మేకతోని పూజ చేస్తారు. మేక సంబంధించిన మాంసం పెడితేనే 4 గంటలకు స్పెషల్ ఆరతి ఇచ్చిన తర్వాత బయటికి ఓపెన్ చేస్తారు. రాజరప్ప అని దేవాలయం పేరు, చిన్నమస్తాదేవి ఉంటుంది అక్కడ. నేను మొన్న పోయి వచ్చిన. ఓకే, పొద్దున్నే 4 గంటలకు స్పెషల్ ఆరతి ఉంటుంది. నువ్వు పోతే తెలుస్తుందా, పోకుండా తెలుస్తుందా? ఇప్పుడు ఇక్కడ కామాఖ్యలో ఏం జరుగుతుందో పోకుండా ఎట్లా తెలుస్తుంది? కామాఖ్యకు పోతే కామాఖ్యలో ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సార్ నన్ను తీసుకెళ్ళండి స్వామి. తప్పకుండా తీసుకెళ్తా. మీరు మిమ్మల్ని తీసుకెళ్తే మీలాంటి వాళ్ళ ద్వారా 10 మందికి ఖచ్చితంగా ఆడే షూట్ చేద్దాం. ఆడే అంటే అభిప్రాయాలు తీసుకుని అక్కడ ఏం జరుగుతుందో మనం ఖచ్చితంగా ఇది ప్రోగ్రామ్ చేద్దాం స్వామి. చాలా సంచలనం అవుతుంది అది, ఎందుకంటే ఆ జనాలకు తెలుస్తుంది. ఇప్పుడు తీసుకెళ్ళండి ఈసారి, నా టీం, నా క్రూతో వస్తాను నేను. షూర్, మనం ఇది చేద్దాం. అవును స్వామి, నీ పూజలు చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఏపీలో మంత్రి R&B మినిస్టర్ దాడిశెట్టి రాజా గారు, ఆయన కోసం ఏం పూజ చేశారేంటి? ఇవే పూజలు అంటే 5 పూజలు. రాజశ్యామల, బగాలమ్మకి, తారా, చిన్నమస్త. ఓకే, ఇవన్నీ చేశారు ఆయన. 4 చేశాం. చిన్నమస్త, తారా అనేది వశీకరణం జరపబడుతుంది, రాజశ్యామల అనేది రాజయోగాన్ని ఇస్తుంది, బగాలమ్మకి అనేది శత్రు నిర్వీర్యం చేస్తుంది. ఆయనకు శత్రువులు ఉన్నారా? శత్రువులు ఎవరికి ఉండరు. సన్యాసి కూడా గరికపాటి నరసింహారావు ఆయన మన మట చేస్తాడా, మానభంగాలు చేస్తాడా? ఆయన ఒక మాట మాట్లాడితే శత్రువులు వస్తారు. కలియుగంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి నారాజు గారు, శత్రువులు అనేవాళ్ళు కొత్తగా క్రియేట్ అవ్వరు, యుద్ధాలు చేస్తే పుట్టరు. కలియుగంలో మంచి మాట చెప్పండి, మాట సహాయం చేయండి, డబ్బు సహాయం చేయండి, శత్రువులు వస్తారు. మరి గరికపాటి గారికి మెగాస్టార్ చిరంజీవి గారికి జరిగింది ఏంటి? అది 100% అది గరికపాటి యొక్క ఈగో ప్రాబ్లం వల్లనే. అది 100% ఈగోను త్యజించాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పినాక మాట్లాడతా. అమితాబ్ బచ్చన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని శాసిస్తాడు. అంటే అంత పెద్ద వ్యక్తి ఆయన, సెలబ్రిటీలో. ఆయన కొడుకుని తీసుకొని డెహ్రాడూన్లో స్కూల్కు పోయిండు. స్కూల్కు పోతే ఆ హెడ్ మిస్ట్రెస్ ఆమె ఉంటుంది కదా, ఫామ్ నింపే ఆమె చూస్తుంది. వాట్ ఈజ్ యువర్ నేమ్? అమితాబ్ బచ్చన్. ఓకే, వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? యాక్టింగ్. ఓకే, గో అన్నది. అమితాబ్ బచ్చన్ బయటకు వచ్చి, నన్ను గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉంటారు అన్నట్టు ఈ సమాజంలో అని అనుకున్నాడట. చాలామంది
అగ్రెసివ్ ఫీల్ అవుతారు. అంటే కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చెప్తా. చిన్నప్పుడు నాకు దమాక్ లేనప్పుడు అంటే ఎదగనప్పుడు మనం బండి మీద పోతున్నాం, కార్లో టోల్గేట్ దగ్గర ఎమ్మెల్యే స్టిక్కర్ చూపించి ఎమ్మెల్యే పేర్లు చెప్పి ట్రావెల్ అయ్యేది. కొన్ని రోజులు అయినాక ఎందుకు ఆ బిల్డప్, ఆ 100 రూపాయలు కడితే లుల్లే పోతుంది కదా. అంటే మార్పు, అంటే మనల్ని మనం తగ్గించుకోవాలా, కొన్నిసార్లు తగ్గించుకోవాల్సి వస్తుంది. ఉదాహరణ, ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్లో ఉంటా, సెక్యూరిటీ మారినప్పుడు వాడే ఆపుతాడు, సార్ కిదర్ జారే సార్ అంటాడు. ఏమ్రా నేను తెలియదా నీకు అంటాడు. అవసరం లేదు, అరే బాబు నాది పలానా ఫ్లాట్ నెంబరు, నేను ఇక్కడనే ఉంటాను, అందరు జావు సాబ్ అంటాడు. గరికపాటి గారు ఆ రోజు చిరంజీవి గారి ఖ్యాతి అందరికీ తెలిసితే, చిరంజీవి లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఎట్లా సెల్ఫీలు దిగుతారు, ఎంతమంది సంచలనాలు. ఉదాహరణ, ఎవరో ఎందుకు నాగరాజు గారు ఉన్నారు, బయటికి వచ్చారు, నాగరాజు గారితో కూడా నాకు తెలిసి 100 మంది సెల్ఫీలు దిగుతారు. మరి నాగరాజు గారి మీద నేను ఈగో క్రియేట్ చేసుకొని నాగరాజు గారితో సెల్ఫీలు దిగుతున్నారు అనుకుంటే ఎట్లయితుంది? ఎవరి జాతకంలో ఉండే యోగ్యతను బట్టి వాళ్ళ జాతకంలో వాళ్ళ వృత్తి పైకి వస్తుంది. ఒక వేణుస్వామి అనేటువంటి వ్యక్తికి నిజంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే వేణుస్వామి అనేవాడి వల్ల ఒక జ్యోతిషం అనేటువంటిది బయటకు వస్తుంది. నాగరాజు గారికి మంచి వెంకటేశ్వర స్వామి దయాదాక్షిణ్యాలు ఉంటే ఆయన కూడా ఆయన వృత్తిలో పైకి వస్తారు. ఇప్పుడు ఎంతోమంది జర్నలిస్టులు ఉన్నారు, నాగరాజు గారికి ఉన్న పేరు జర్నలిస్టులు, వేరే జర్నలిస్టులకు ఎందుకు లేదు? అందరికీ ఉందిలేండి గురువు. నేనే మీరు ఒప్పుకోకపోవచ్చు కానీ అబ్బో మీ గురించి నాకు చెప్తారా మీరు? సో నిజం మాట్లాడుతున్నా, నేనేమి ఇక్కడ హమ్మకు మాట్లాడతలేను లాంటివన్నీ ఈ ప్రొఫెషన్. అంటే నేను అనేది నేనేం మాట్లాడుతున్నా, మీరు రోడ్డు మీదకి వస్తే మీతో సెల్ఫీలు దిగుతారా దిగరా? సో మీ మీద నేను అసూయపడితే ఎట్లా? అట్లనే చిరంజీవి గారు లాంటి వ్యక్తి, మామూలు విషయం కాదు, మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తితో ఫోటోలు దిగుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు ఓపిక పట్టాల్సింది, ఒక 2 నిమిషాలు. ఎందుకంటే గరికపాటి స్థాయి గరికపాటిది అయితే చిరంజీవి స్థాయి చిరంజీవిది. సో మనం అట్లాంటి వాళ్ళని చూసి ఎప్పుడైతే ఆ స్థితప్రజ్ఞత మిస్ అవుతుందో ప్రాబ్లం వస్తుంది. సో దాని వెనకాల మిగిలిన అన్ని దొవ్వడం స్టార్ట్ చేశారు. అంటే నేనేమంటే జాతకానికి ఆ ఫస్ట్ పాయింట్ చిరంజీవి గారి దగ్గర జరిగిన ఇన్సిడెంటు గరికపాటి గారిని నెగిటివ్ చేయడానికి మిగతా విషయాలన్నీ స్టార్ట్ చేశారు. కానీ నిజంగా ప్రతి మనిషి అన్నప్పుడు ఎక్కడనో దగ్గర సహజంగా మిస్టేక్ చేస్తారు. జాతకం అది, జాతకం బాగాలేనప్పుడు మిస్టేక్ చేస్తారు, రాహు గెలికినప్పుడు మిస్టేక్ చేస్తారు. దాన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.